అద్భుతమైన అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. అందిపుచ్చుకోకపోతే మాత్రం నష్టపోతాం. రైల్వే ఉద్యోగాలు అనంగానే ఎంత ప్యాషన్ ఉంటుంది మనలో. ముఖ్యంగా గ్రూప్ డి అండి. గ్రూప్ డి ఉద్యోగాలు వేలకు వేలు తీస్తారు. లాస్ట్ ఇయర్ కూడా తీశారు చెప్పుకున్నాం. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయింది కదండీ! ఈ సంవత్సరం ఖచ్చితంగా కొడతాను అనేవాళ్ళు. ఏది 10థ్ క్లాస్ అయిపోయి ఐటీఐ మెయిన్ ట్రేడ్స్ అన్నీ కూడానండి. ఐటీఐ అయిపోయిన వాళ్ళకి గ్రూప్ డి ఛాన్స్ వచ్చింది. ఇక వదులుకోవద్దండి. టైం అయితే చాలా ఉంది. మార్చి 2 దాకా టైం అప్లై చేసే టైం ఉంది గానీ, ప్రిపేర్ అవ్వటానికి టైం సరిపోదండి. అందుకోసమే ఆ ప్రిపేర్ అయ్యే టైం కూడా సరిపోవాలి అని చెప్పి చక్కటి ప్లాన్ కూడా డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్‌లో చేస్తున్నాను. సాయం కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మాక్ టెస్ట్‌లు 100 రాస్తారా? 1000 రాస్తారా? మీ ఓపిక. మాక్ టెస్ట్‌లు కూడా రాసుకోండి. ఎవరిని అడగాలి ఏంటనేది కూడా ఇగో ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మాక్ మెంటారింగ్ అని కొట్టండి. మన రిఫరెన్స్ ఇవ్వండి. చాలామంది కొన్ని వందల మంది వాడుకుంటున్నారు కదా! మీరు కూడా వాడుకోండి. ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ సిగ్నల్ మెను, పాయింట్స్ మెను, అసిస్టెంట్ ట్రాక్ మెను, లోకోలో ఇలాంటి ఇంజినీరింగ్ అండ్ నాన్ ఇంజినీరింగ్‌లో గ్రూప్ డి వాళ్ళని హెల్పర్స్ కింద తీసుకుంటారండి. జీతం 18,000 ఉంటుంది. అయినా పర్వాలేదు. రైల్వే కదా! మంచి ఎదుగుదల ఉంటుంది. ఎప్పటికప్పుడు జీతం పెరుగుతూ ఉంటుంది. ఇక సౌకర్యాలు బోలెడన్ని ఉంటాయి. అవన్నీ మీకు తెలిసిందే కదా! ఇంకేం చేయాలి ఏంటి అంటే 36 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. ఫీజు కూడా పెద్దగా ఏం పెట్టలేదండి. 500 ఫీజు జనరల్ వాళ్ళకి పెట్టారు. అంటే ఎగ్జామ్ రాస్తే 400 వెనక్కి ఇచ్చేస్తారు. మహిళలకి ఎస్సీ, ఎస్టీలకి 250 పెట్టారు. ఎగ్జామ్ రాస్తే మొత్తం ఫీజు కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఫీజు గురించి ఆలోచించి ఆగిపోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. టెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి భయపడిపోక్కర్లేదు. 10థ్ క్లాస్ బేస్ మీదే టెస్ట్ ఉంటుంది. అందరూ రాసే టెస్టే మనం రాస్తాం. సో సిలబస్ మొత్తం చక్కగా చూసుకోవడం, గట్టిగా సిలబస్ని ఒక రుబ్బి 2, 3 రివిజన్లు చేసి గట్టిగా మాక్ టెస్టులు రాసేయండి. ఆ తర్వాత ఏముంటుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే గట్టిగా ఉండాలి మనుషులు. ఆ ట్రాక్ దగ్గర నడక వగైరా ఉంటుంది కదండి, అది కూడా టెస్ట్ చేస్తారు. ఇంక వేరే ఏం పెట్టుకోవద్దు. నాకు వచ్చిద్దా రాదా అని. భారతదేశం మొత్తం మీద కలిపి కదా 22,195 అనుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా ఉన్నాయండి పోస్టులు. బోల్డ్ అని పోస్టులు ఉన్నాయి. పోటీ తక్కువే ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు. అందుకే అంటూ ఉంటాను నేను, అప్రెంటిస్ వస్తే రైల్వేలో వదులుకోవద్దు. ఇగో ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది, చేసేయండి అని. చేసిన వాళ్ళు మంచిదే, చేయని వాళ్ళు రాబోయే కాలంలో అప్రెంటిస్లు చేసేసేయండి. ఇంకా మీకు చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నీ కూడా ఇక్కడ పెట్టండి. పెడితే డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్ లింక్ ఇస్తాను కదా, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా కొట్టొచ్చు అనేది కూడా నేను కాస్త తేలిగ్గా మీకు అందరికీ అర్థమయ్యేలా ఇస్తాను. ఎంత మంచి సమాచారం మళ్ళీ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వెళ్ళాలి కదా. ఒక లైక్ షేర్ ఇచ్చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అన్నీ చెప్పుకుందామండి. ఫాలో అయిపోండి.